మీరు చూస్తున్నారు టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియో మనం చూసినట్లయితే కనుక ఏపీ డిఎస్సి గురించి అయితే కనుక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనమాట. ఇక్కడ మీరు చూడండి, ఏంటంటే కనుక ఈరోజు మనకి ఏపీ డిఎస్సి అనేది పరీక్ష అనేది జరగాలి ఈ రోజు నుంచి కూడా. ఓకే, ఏపీ డిఎస్సి పరీక్షలు అనేది ఈ రోజు నుంచి కూడా నిర్వహించాలి. అయితే పరీక్షలు అనేది ఈ రోజు నుంచి నిర్వహించలేదు. మరి పరీక్షలు ఏమవుతున్నాయి, వాయిదా వేస్తున్నారా, రీస్కెడ్యూల్ ఎప్పుడు వస్తుంది, దీనిపై ఎటువంటి స్పష్టత లేదనేసి అభ్యర్థులు అయితే బోలెడంత ఆందోళన అయితే ఉంది. మరి వాటన్నిటికీ కూడా చెక్ పెడుతూ అయితే కనుక విద్యాశాఖ అయితే కనుక ఈ యొక్క ఏపీ డిఎస్సి వెబ్సైట్లో ఏదైతే అఫీషియల్ వెబ్సైట్ ఉందో దీంట్లో అయితే కనుక చిన్న అనౌన్స్మెంట్ని అయితే ఇవ్వడం జరిగింది, చిన్న నోట్ని అయితే ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా, పైన అయితే స్క్రోల్ అవుతుంది. అలాగే మనకి ఇక్కడ నోట్ పాయింట్లు కూడా ఇచ్చారు చూడండి. ఆల్ డిఎస్సి క్యాండిడేట్స్ మే నోట్ దట్ the revised schedule will be announced and option for centers will be enabled after clearance from election commission. అందరు డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా విన్నపం ఏంటంటే కనుక తొందరలోనే మేమైతే కనుక కొత్త షెడ్యూల్ని అయితే రివీల్ చేస్తాము, ఆ అనౌన్స్మెంట్ చేస్తాము. అలాగే వెబ్ ఆప్షన్స్ని కూడా అవైలబుల్లో ఉంచుతాము. అలాగే ఆల్ టికెట్ డౌన్లోడ్ కూడా మీరు అయితే చేసుకోవచ్చు. త్వరలోనే అంతా కూడా వస్తుంది. అదంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే కనుక ఎలక్షన్ కమిషన్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత, అంటే ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ ఇచ్చిన అనుమతి ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చేస్తామనేసి మనకైతే కనుక అక్కడ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయడం జరిగింది. అయితే ఉదయం మనకు వార్తాపత్రికలో చూసినట్లయితే కనుక దీనిపైన ఒక ఆర్టికల్ కూడా రావడం జరిగింది. డిఎస్సి అనేది ఓ కలగానే మిగిలిపోతుందా అనేసి అయితే ఒక ఆర్టికల్ రావడం జరిగింది. మరి ఆర్టికల్ చూసి వీళ్ళు ఏమన్నా రియాక్ట్ అయ్యారా? లేదు అనుకుంటే కనుక ఈరోజు పరీక్ష నిర్వహించాలి కాబట్టి డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మా డబ్బులు మాకు ఇచ్చేయండి, మా ఫీజులు మాకు ఇచ్చేయండి అని రోడ్లెక్కి ఏమన్నా హడావడి చేస్తారని భయపడి అప్డేట్ ఇచ్చారా? లేకపోతే ఇదంతా కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయకపోతే మనకు ఓట్లు వేయరు, డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అనేసి అలా ఎన్నికల వరకు నెట్టిపోదాం అన్నట్టు ఏమన్నా చేసేవారా? ఇదంతా కూడా నాకు అర్థం కావట్లేదు. అయితే చిన్నప్పుడు ఇది నాకు చిన్న స్టోరీ గుర్తుకొస్తుంది అనమాట. ఒక సినిమాలో చూడండి, చిన్నప్పుడు వాళ్ళ బాబు అడుగుతాడు, ఒక జాతరకి వెళ్తే నాన్న నాకు ఈ కారు కొనండి, బొమ్మ కారు కొనండి అంటే వాళ్ళ నాన్న అంటాడు, లేదా ఇంకా ముందుకెళ్ళే కొంట ఇంకా ముందు ఉంటుంది అంటాడు. పాప మా పిల్లడు అనుకుంటాడు ఇంకా ముందుంది, ఆ కారు కొందామనేసి ఊరుకుంటాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇంకా కార్లు ఏం కనిపించవు. అయితే బొమ్మలు ఏముండవు, జాతర దాటి వెళ్ళిపోతారు వాళ్ళు. అయితే కారు కనిపించలేదు, కారు కావాలి డాడీ అని ఏడుస్తూ ఉంటే వాళ్ళ డాడీ అంటాడు, లేదా ఇక్కడ పెద్ద షాప్ వస్తుంది అక్కడ కొంటాను కారు అంటాడు. అంటే చిన్నపిల్లడు కదా, ఇంకా వస్తుందేమో అని చూస్తూ ఉంటాడు. అయితే అలాగే ఆ యొక్క జాతర నుంచి ఇంటికి వెళ్ళినంత వరకు కూడా కారు కొంటాను అంటాడు. తీరా ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే ఇల్లు వచ్చేస్తుంది. డాడీ కారు ఏది అంటే కనుక ఏముంది, ఏదో ఒక మాయమాటలు చెప్పి కారు లేదు ఏమీ లేదు, సరిగా తినేసి పడుకోరా అంటాడు. ఇలా ఉంది ఈ డిఎస్సి విషయం కూడా మనకి యథావిధిగా ఇదే జరుగుతుంది. అంటే నేను వేరే విధంగా అనట్లేదు, అందరు గమనించారో లేదో కూడా. ఈ డిఎస్సిలో ఎలా జరుగుతుందంటే కనుక సేమ్ ఇదే. అంటే డిఎస్సి నోటిఫికేషన్ రేపు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చిన టైం నుండి ఇప్పటి వరకు కూడా అదిగో మేక ఇదిగో పులి, అదిగో మేక ఇదిగో పులి, వచ్చేసింది ఇక్కడే ఉంది అక్కడే ఉంది అంటారు. తర్వాత మేక లేదు, పులి లేదు, జాబ్స్ లేవు, నోటిఫికేషన్ లేదు, మళ్ళీ అదిగో పులి ఇదిగో మేక. మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు వస్తే ఎన్నికలు 3 నెలల ముందు ఈ యొక్క హడావుడి మొదలైందనమాట. అది ఈ కథ అంతా కూడా. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే కనుక డిఎస్సి అభ్యర్థులు పిచ్చోళ్ళు ఏం కాదు, అది నేను అనేది. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీ 23,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. 23 ఉద్యోగాలు అంటే కొత్తగా ఎవరు కోరుకోవట్లేదు, మీరు చెప్పిందే కదా. 23,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పినటువంటి మీరు 5 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు. అలాంటప్పుడు ఏమని చెప్పాలి? ఇక్కడ జాబ్స్ లేవండి, మేము విడుదల చేయలేమండి అని చెప్పాలి. లేదంటే అప్పుడే చెప్పాలి, నేను ఆ రోజు హామీ అలా ఇచ్చానండి, అప్పుడు జాబ్స్ ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన తర్వాత మామి అయిపోయి ఏదో చేశారు, పాత గవర్నమెంట్ ఏదో మాయం చేసేసారు, ఏదో ఒకటి మీరు చెప్పాలి. అలా చెప్పకుండా 3 నెలల ముందు, ముచ్చటగా 3 నెలల ముందు నోటిఫికేషన్ విడుదల చేసి తప్పుల తడక నోటిఫికేషన్ విడుదల చేసి దాంట్లో మళ్ళీ అది జరగదని మీకు ముందే తెలిసి కూడా హైకోర్టు చేత ముట్టికాయలు వేయించుకుని మళ్ళీ షెడ్యూల్ని మార్చి ఇదంతా చేసి తీరా ఇప్పుడు చూస్తే త్వరలో ఖచ్చితంగా డిఎస్సిని అయితే నిర్వహిస్తామని మీరు అప్డేట్ ఇస్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మీరు డిఎస్సి నిర్వహించిన సంతోషమే, డిఎస్సి నిర్వహించకపోయినా సంతోషమే, ఏం చేసినా సంతోషమే. కానీ
అదైతే కనుక మీరు కేవలం పేరు తెచ్చుకోవాలని మాత్రం అయితే చేయొద్దు ఏ పని చేసినా కానీ. ఇక్కడ ఎందుకంటే అభ్యర్థులందరూ కూడా ఇది చాలా సున్నితమైన మ్యాటర్, ఇది కొంతమంది జీవితాలతో ఆడుకున్న మ్యాటర్ ఇది. ఇలాంటి దాంట్లో మనం ఏంటంటే కనుక ఏది ఇచ్చినా ఒక క్లారిటీ ఉండాలి, ఒక క్లారిఫికేషన్ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి, ఒక ప్రొసీజర్ ఉండాలి, ఇవన్నీ ఫాలో అవ్వాలి మనం. ఇది సోమవారం మొదలు పెడితే మంగళవారం అయిపోయేది కాదండి. 30 రోజుల పరీక్ష, ఓకే, 30 రోజుల వ్యవహారం, 30 రోజులు మొత్తం ఎలా చూసుకున్నా ఒక 4-5 నెలల ప్రక్రియ ఈ భర్తీ ప్రక్రియ అనేది. దీనిని మీరు ఎలా ఈజీగా తీసుకొని ఎలా మభ్య పెడతారు చెప్పండి. సో నేను ఎవరిని కూడా వ్యక్తిగతంగా విమర్శించడం లేదు, ఇది కూడా అంతా కూడా డిఎస్సి నోటిఫికేషన్, డిఎస్సి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని నేను అడుగుతున్నాను, ఓకేనా. సో ఎవరైనా సరే దీనిపైన కూడా స్పందించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విధంగా మీరు నోటిఫికేషన్ తీసినా తీయకపోయినా ఇబ్బంది అయితే లేదు, ఆశలు పెంచొద్దు కదా, అభ్యర్థుల్లో ఆశలు పెంచకూడదు కదా. వాళ్ళు ఇన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళు వేరే పనికి పోకుండా ప్రిపేర్ అవుతున్నారు, డిఎస్సి మీద నమ్మకాలు పెట్టుకున్నారు, డిఎస్సి జాబ్ కొట్టాలని ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళ ఆశల మీద నీరు చెల్లేటం అవుతాం మనం చెప్పండి. అలా చేయకూడదు అనేది నా ఉద్దేశం, అంతే తప్పితే వేరే ఉద్దేశం ఏమి కాదు. చూద్దాం మరి. ఇక వీళ్ళైతే చెప్పారు కదా, ఆల్ డిఎస్సి క్యాండిడేట్స్ మే నోట్ దట్ ద రివైజ్డ్ షెడ్యూల్ విల్ బి అనౌన్స్డ్ అండ్ ఆప్షన్ ఫర్ సెంటర్స్ విల్ బి ఎనేబుల్డ్, తొందరలోనే ఎనేబుల్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఓకే, ఆఫ్టర్ క్లియరెన్స్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ అంట. మరి చూద్దాం ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది, మరి ఏ విధంగా క్లియరెన్స్ ఇస్తుంది అనేది అయితే చూద్దాం. సో ఇది గైస్ అప్డేట్ అయితే కనుక మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే మీ ముందుకు రావడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా ప్లీజ్ వాచ్ అండ్ టుడే టాకీస్ యూట్యూబ్ ఛానల్.